హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు కీర్తి స్కిల్స్. ఈరోజు స్వీట్ కార్న్ పకోడీ, ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. స్వీట్ కార్న్ ప్రతి సీజన్‌లో మనకు దొరుకుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పకోడీస్ చేసుకుంటారు. కొంతమంది వేయించుకొని తింటారు. కొంతమంది ఉడకబెట్టుకొని తింటారు. నేను మా ఇంట్లో స్వీట్ కార్న్ పకోడీ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో చూసుకుందాం. నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోయే స్వీట్ కార్న్ పకోడీ రైస్ చాలా హెల్తీ ఫుడ్ అండి. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినొచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది 1 వీక్‌లో ఒక 2-3 టైమ్స్ తినడం మంచిది. ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక బౌల్ ఆఫ్ స్వీట్ కార్న్స్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అవి ఒక 3-4 మినిట్స్ చక్కగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ కావాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనము 1 బౌల్ ఆఫ్ స్వీట్ కార్న్స్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ మనము ఆ బాయిల్ అయ్యే వాటర్లోనే ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఒక 3-4 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చక్కగా కంప్లీట్‌గా బాయిల్ అయిన తర్వాత ఇలా ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ బౌల్ ఆఫ్ స్వీట్ కార్న్స్‌ని వేసుకొని మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కంప్లీట్‌గా పేస్ట్ లాగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ బౌల్ ఆఫ్ స్వీట్ కార్న్స్‌ని వేసుకోవాలి. అండ్ అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆ యొక్క స్వీట్ కార్న్ పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఈ విధంగా యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేయాలి. 1-2 చిట్కాల పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కారంని యాడ్ చేయాలి. ఇప్పుడు లైట్‌గా ఓమా కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ వరకి కార్న్ ఫ్లోర్‌ని మనము యాడ్ చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేయాలి. తర్వాత చక్కగా కంప్లీట్‌గా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉంటే ధనియాల పొడి, అలాగే లైట్‌గా కలర్ కూడా వేసుకోవచ్చు. మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే వేసుకోండి అంతే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపోయే సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనము వేసుకుంటూ రావాలి పకోడీస్‌ని. చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలి. మీకు ఏ షేప్స్‌లో కావాలంటే ఆ షేప్స్‌లో వేసుకోవచ్చు. నేను చిట్టి గారెల్లాగా చిన్నగా వేసాను. ఈ విధంగా మనం చక్కగా వాటిని డీప్ ఫ్రై కానివ్వాలి. ఒక 4-5 మినిట్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనకి బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చే వరకి చూసి తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకోవాలి. అందులోకి తగినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ మనము పసుపుని వేసుకోవాలి తగినంత. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నాకున్న రైస్ క్వాంటిటీకి నేను ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని
to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ క్వాంటిటీ తగ్గినట్టుగా. అలాగే ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చిని, తరిగిన ఉల్లిపాయలని, కొద్దిగా స్వీట్ కార్న్స్ని ఒకదాని తర్వాత ఒకటి మనము వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఒక 2 to 3 మినిట్స్ కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్, ఆల్రెడీ మనం అన్నంలో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న పకోడీస్ని వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం లైట్గా వేసుకోవాలి. ఆ తర్వాత మనము కారం, పసుపు, ఉప్పు మిక్స్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ వరకు మనము రైస్ని హీట్ కానివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర వేయాలండి. ఫైనల్గా అసలు కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అసలు కలరింగే వేరు కదా అండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీ డెలీషియస్ అండ్ హెల్తీ స్వీట్ కార్న్ పకోడీ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసుకోండి ఈ యొక్క స్వీట్ కార్న్ పకోడీ రైస్ని. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మనము 1 వీక్లో 2 to 3 టైమ్స్ ఇది చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. And thanks for watching this video. Please subscribe my channel.